ఓకే. ఫ్రెండ్స్, ఇది నా యొక్క ఫస్ట్ యూట్యూబ్ వీడియో. ఓకేనా? యాక్చువల్‌గా ఇది వచ్చేసి ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్. ఓకేనా? కొద్దిగా వాయిస్ అనేది డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. మీకు ఫ్యూచర్‌లో గానీ, ఇప్పుడు నేను చేసే వీడియోలో గానీ, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ, ఓకేనా? ఏదైనా మీకు క్లారిటీ అనేది రాకపోయినా, ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఏది ఉందో ఆ నెంబర్‌కి మీరు హాయ్ అని పెట్టండి. నేను కాంటాక్ట్ అవుతాను. మీకు మీకు అర్థమయ్యేంత వరకు ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాను. ఓకేనా? ఈ మార్కెట్ అనేది ఎలా మూవ్ అవ్వబోతుంది అనేది నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా? ఫ్యూచర్‌లో మార్కెట్ అనేది ఎలా మూవ్ అవ్వచ్చు. ఓకేనా? ఫస్ట్ మనం వచ్చేసి డే టైమ్ ఫ్రేమ్ అనేది తీసుకున్నాము. డే టైమ్ ఫ్రేమ్ తీసుకుంటే గనక మనకు ఒక ట్రెండ్ లైన్ చేస్తుంది. ఓకేనా? ఒక ట్రెండ్ లైన్ ఫార్మ్ చేసింది. మార్కెట్ ఇక్కడ దాకా ఫాలో అవుద్ది. కానీ మార్కెట్ ఫాలో అవ్వదు. నా ప్రిడిక్షన్ ప్రకారం మార్కెట్ అనేది ఇక్కడ మీరు చూసారా, ఆల్ టైమ్ హైక్ అనేది టచ్ అయింది. టచ్ అయ్యి ఏమైంది, మళ్ళీ రిజెక్షన్ అయ్యి మళ్ళీ ఇక్కడ దాకా రివర్స్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఆల్ టైమ్ హై ఏది ఉందో దాన్ని టచ్ చేసి మళ్ళీ స్ట్రాంగ్ గా రివర్స్ అయింది. ఓకేనా? ఎన్ని పాయింట్స్ రివర్స్ అయింది స్ట్రాంగ్ గా కనుక దగ్గరగా 5000 పాయింట్స్ స్ట్రాంగ్ గా రివర్స్ అయింది. ఇది ఎన్ని డేస్ 6000 పాయింట్స్ అనేది స్ట్రాంగ్ రివర్స్ అయింది. అలాగే మార్కెట్ ఇంకా ఇక్కడ దాకా ఫాలో అయ్యే ఛాన్స్ అనేది ఉన్నది. స్ట్రైట్ ఫాలో అయిపోదు. మార్కెట్ ఎప్పుడైనా అప్ సైడ్ కానీ హైర్ అండ్ లోస్ అనేది చేసుకుంటూ మార్కెట్ అనేది అలాగే ఫాలో అయ్యేటప్పుడు కూడా మార్కెట్ ఓకేనా ఇలాగ ఫాలో అవుతూ వస్తుంది అన్నమాట. లోవర్ అండ్ హైస్ అనేది ఫామ్ చేసుకుంటూ వస్తాయి. సో మార్కెట్ అనేది ఫాలో అవుతుంది అని తెలుస్తుంది. ఎప్పుడు ఫాలో అవుతుంది, ఈ ట్రెండ్ లైన్ ఏది ఉందో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి మార్కెట్ అనేది ఫాలో అవుతుంది. ఎక్కడ ఛాన్స్ అనేది ఉన్నది. ఓకేనా? ఇప్పుడు మనం డే టైం ఫ్రేమ్ నుండి 4 అవర్స్ టైం ఫ్రేమ్ అనేది మనం చేంజ్ అవుతుంది. 4 అవర్స్ టైం ఫ్రేమ్ అనేది వస్తే కనుక ఓకేనా, మనం డిస్కషన్ చేసుకుంటే కనుక చూసారా, ఇక్కడ మనకు వచ్చేసి ఒక సపోర్ట్ ఉంది. ఇక్కడ నుండి మనకి స్ట్రాంగ్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవుతుంది. ఓకే, బిగ్ ఆర్డర్ బ్లాక్ అంటారు. ఇక్కడ చూసారా, ఇక్కడ నుండి స్ట్రాంగ్ గా అప్ సైడ్ మూవ్ అయ్యి మళ్ళీ ఎంత స్ట్రాంగ్ గా వెళ్ళిందో అంతకన్నా మించిన స్ట్రాంగ్ గా మార్కెట్ అనేది డౌన్ అయింది. అలా అనుకుంటారు, మార్కెట్ డౌన్ అయింది కాబట్టి ఇక్కడ ఆర్డర్ దీన్ని టచ్ చేసి మార్కెట్ మళ్ళీ ఇక్కడ దాకా పైకి వెళ్తుందని అనుకుంటారు. ఎక్కడ దాకా, మళ్ళీ ఇక్కడ దాకా పైకి వెళ్తుంది. మార్కెట్ స్ట్రాంగ్ గా ఫాల్ అయింది కాబట్టి మళ్ళీ స్ట్రాంగ్ గా అనుకుంటారు, కానీ మార్కెట్ అనేది కింద చూస్తుందండి. ఓకేనా? మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ చూసుకుంది, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. సో ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ చేసుకుని ట్రై చేస్తుంది. సో మార్కెట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే నా ప్రిడిక్షన్ ప్రకారం ఒక నిమిషం అంటే మార్కెట్ అనేది మళ్ళీ రివర్స్ అవుతుంది మార్కెట్. సో మనం ఎంట్రీ అనేది ఇప్పుడు అప్ సైడ్ చూడదు. ఎంట్రీ అనేది ఎక్కడ తీసుకోవాలంటే ఓకేనా, మనం ఎంట్రీ అనేది ఇక్కడ అనేది మనం తీసుకుంటే కనుక మనం ప్లస్ తో ఈ పాయింట్స్ అని మనం కవర్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ మళ్ళీ రివర్స్ అయ్యి ఇక్కడ దాకా మార్కెట్ అనేది రావచ్చు. ఇక్కడ దాకా రావచ్చు. ఓకే, దీని తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ మార్కెట్ ఫాలో అవుతుంది. ఓకేనా? సో తర్వాత మార్కెట్ ఇక్కడ దాకా వస్తుందండి. మార్కెట్ మార్కెట్ ఇక్కడ దాకా పైకి వెళ్ళి మళ్ళీ మార్కెట్ అనేది డౌన్ అవుతుంది. ఓకేనా? అప్పుడు ఎంట్రీ అనేది డౌన్ సైడ్ ఎంట్రీ అనేది చూడాలి. సో ఇప్పుడు వచ్చేసి మనం 5 మినిట్స్ 50 మినిట్స్ 50 మినిట్స్ కూడా ఎలా ఉందంటే ఒక ట్రయాంగిల్ ఫామ్ అనేది ఫామ్ చేస్తుంది. మార్కెట్ ఇందాకేం చెప్పాను, ఇక్కడ మార్కెట్ సైడ్ అవుతుంది. అప్ సైడ్ దీన్ని టచ్ చేసి మార్కెట్
అనేది డౌన్ అనేది వస్తుంది. మీరు గమనిస్తే కనుక మార్కెట్ చాలా స్లోగా ఉంటుంది. సాటర్డే సండే మార్కెట్ చాలా స్లోగా ఉంటుంది. మీరు ట్రేడింగ్ చేసే వాళ్ళు అయితే చూసుకుని ట్రేడింగ్ అనేది చేయాలి. చూస్తే ఇక్కడ మీకు మార్కెట్ హైర్ అండ్ లోస్ అనేది ఫామ్ చేసుకుంటూ ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ చేస్తుంది. ఇది బ్రేక్ అనేది చేస్తే కనుక రీటెస్ట్ అప్పుడు మీరు ఎంట్రీ తీసుకుంటే ఓకేనా, మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఓకేనా, మార్కెట్ ఇది బ్రేక్ చేసి మళ్ళీ సో అంతకన్నా ఇక్కడ మీకు ఎక్కువ లిక్విడిటీ అనేది ఉన్నది. ఈ లిక్విడిటీ తీసుకోవడానికి మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. ఓకేనా, పైకి వెళ్ళి ఇక్కడ నుండి ఫాల్ అవుతుంది. అలాగే మనం 5 minutes చూసుకుందాం. 5 minutes చూసుకున్నా కానీ కనపడుతుంది. చూసారు, మీకు ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అయింది. బ్రేక్ చేసేంత వరకు ఇప్పుడు ప్రెసెంట్ అయితే మీరు ఎంట్రీస్ తీసుకోకండి. ఓకేనా, బ్రేక్ చేసి రీటెస్ట్ చేసిన తర్వాత మీరు ఎంట్రీ అనేది తీసుకోండి. మీకు బెస్ట్ ఎంట్రీ మ్యాక్సిమం మీకు మంచి ప్రాఫిటబుల్ ఎంట్రీ అనేది కావాలనుకుంటే కనుక చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ వెయిట్ చేసి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ నుండి మీరు చూడొచ్చు. ఓకేనా, మీకు ఈ ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దయచేసి ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఓకేనా, మార్కెట్ ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది, మార్కెట్ దాని స్ట్రక్చర్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ మీకు అర్థం కాకపోయినా, వాయిస్ అనేది మీకు బ్రేక్ అయినా కానీ ఈ నెంబర్కి మీకు వాట్సాప్లో హాయ్ అని నేను మీకు అవసరం లేదు. ఓకేనా, ఇది జస్ట్ అందరికీ యూస్ఫుల్ అవ్వద్దు అనేసి మాత్రమే ఈ వీడియో అనేది నేను తీస్తున్నా. ఓకేనా, ఇది కనుక ఎక్కువ అనేది రీచ్ అయితే కనుక నేను లైవ్ కూడా పెడదామని చూస్తున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ. ఇంకా టాపిక్ ఇదే అయిపోయింది. మళ్ళీ మీకు ఎంట్రీ కావాలనుకుంటే కనుక, అంటే ఎంట్రీ అనేది ఉన్నది కదా, మీకు ఎంట్రీ కావాలనుకుంటే, నెక్స్ట్ అప్డేట్ కావాలనుకుంటే కనుక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకేనా, మీకు డైలీ నేను అప్డేట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. మిస్ అవ్వకూడదంటే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి.